హాయ్ అండి, పండుగ అయిపోయిన తర్వాత పెట్టాను ఏమనుకోవద్దు. క్రిస్పీగా ఉండే చెక్కలు చూపించడం మర్చిపోయాను. వీడియో తీసాను కానీ పెట్టలేదు, లేట్ అయిపోయింది, క్షమించండి. ఫస్ట్ 1 కప్పు సగ్గుబియ్యంని మెత్తగా పొడి చేసేసుకోండి. 1 కప్పుకి 6 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. ఈ పిండి అంతటిని బాగా కలిపేసేయండి. 7 కప్పులు అనే కదా టోటల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3/4 కప్పు వేడి నూనె వేసేసి పిండి అంతటికి బాగా పట్టించి ఈ 7 కప్పుల నీళ్లు ఒక పెద్ద గిన్నెలో వేసేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుని, అల్లం వేయొద్దు, జీలకర్ర వేయొద్దు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు పేస్ట్ వేసి నీళ్లు మరిగించండి. ఆ నీళ్లు చక్కగా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిలో కలిపేసేయండి. మొత్తం నీళ్లు పట్టేస్తే కరెక్ట్గా సరిపోతుంది కొలత. వేడి వేడి మీదని ఇలా చేత్తో ముద్దలా చేసి చిన్న చిన్న ఉండలు చేసుకోండి. మీకు నచ్చిన సైజు బట్టి చక్కగా. ఇప్పుడు పెసరపప్పు అక్కడక్కడ తగిలితే బాగుంటుంది కాబట్టి కడిగేసిన పెసరపప్పు తడిగి ఉన్నప్పుడు ఈ వంటలు వేసేసి ఒక కవర్ మీద పెట్టి ఇంకో కవర్ దానిపైన పెట్టి ఇలా అచ్చులు కుద్దడమే, లోటాతో కానీ గ్లాస్తో కానీ. భలే ఉంటాయండి టేస్ట్. నేను చెప్పినట్టుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు పేస్ట్ వేసి చూడండి, చాలా బాగుంటాయి. ట్రై చేయండి, లైక్ చేయండి.